అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెనుజులా అధ్యక్షుడు మదోరో ఆయన భార్యను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమెరికా దౌర్జన్యపూరిత యుద్ధ చర్యలను విరమించుకోవాలని, లేని పక్షంలో నిరసన తప్పవని హెచ్చరించారు. బందీలాగా బంధించి అర్ధరాత్రి సైన్యంతో అరెస్ట్ చేయించి వీళ్ళ జైల్లో పెట్టారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళు చేసిన నేరం ఏంటి? ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని అమెరికా సామ్రాజ్యవాదము ఇవాళ దేశంలో ఉన్నటువంటి మైనారిటీ దేశంలో కానీ పెట్రోలు మీద నియంత్రణ చెలాయించడానికి, ఆయిల్ అమ్ముకోవడానికి చిన్న చిన్న దేశాల పైన ఇవాళ మారక ద్రవ్యాలు ఉన్నాయని, వీళ్ళు మరణాయుధాలు తయారు చేస్తున్నారని, డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని నేర ఆపాదనలను ఆరోపించి వాళ్ళని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ విచారణ జరుగుతూ ఉంది. ఇది ఏది ఏమైనా ఒక దేశ అధ్యక్షుడి స్థాయిలో అరెస్ట్ చేయడం అంటే అమెరికన్ సామ్రాజ్యవాదం ఎంత దురుసుగా ఉందో మనం అందరం అర్థం చేసుకోవాలా. ఇవాళ దేశంలో భద్రతా మండలి కూడా ఆ అరెస్టును తీవ్రంగా ఖండించింది. మన భారతదేశం కూడా అరెస్టు చేయడం అన్యాయం అని చెప్పేసి కూడా